అమ్మా, ద్వాదశ రాశుల వారు వారికి వారే చేసుకోగలిగే చక్కటి పరిహారాలు తెలియచేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు ప్రతి వారికి తనతో వ్యక్తిగతమైన ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం ఇది. దానిలో భాగంగా ఈరోజు చెప్పుకునే గోచర ఫలితాలు ఎదురుతున్న స్వల్ప సమస్యలను అధిగమించడంలో భాగంగా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలైనా అష్టోత్తరాలైనా, ముఖ్యంగా ఆదిత్య హృదయం పారాయణం చేసిన, ఆదిత్య హృదయం విన్నా ఏదైనా సరే చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్యనారాయణ స్వామి ప్రత్యక్షంగా మనకు కనిపించే భగవంతుడు కనుక ఆయనకి ప్రత్యక్షంగా మనం నమస్కారాది కార్యక్రమాలు చేయడం బట్టి ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడంలో మనకి మానసిక ప్రశాంతత అధికంగా, ఆత్మవిశ్వాసం, దానితో పాటుగా ఆరోగ్యం, అన్నిటికంటే ముఖ్యంగా పెద్దలతో మంచి అనుబంధం, పెద్దలు అంటే మీ పై అధికారుల యొక్క ఆదరణ మీకు లభించటం, తండ్రి యొక్క ఆదరణ విశేషంగా లభించడం మొదలైన వాటన్నిటికీ కూడా తప్పనిసరిగా సూర్యనారాయణ స్వామిని ప్రార్థించడం బట్టి అనుకూలమైన మార్పులు ఏర్పడే అవకాశం, అదేవిధంగా గోచారీత్యా ఎదురుతున్న స్వల్ప సమస్యలను అధిగమించడంలో కూడా ప్రశాంతత అనేది ఏర్పడడం మొదలైన వాటికి సంబంధించి ఈ రోజున మీ వ్యక్తిగత దేవత ప్రార్థన అయినా సరే, లేదా ఇప్పుడు చెప్పిన సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలైనా, లేకపోతే ఆయన ప్రార్థనాది కార్యక్రమాలైనా ఏది చేసినా కూడా తప్పనిసరిగా అననుకూలమైన వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకునే పరిస్థితుల్ని మీరు ఏర్పరచుకున్న వారు అవుతారని భావిస్తున్నాను. నమస్కారం.